నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ప్రేక్షకులారా, మన పాలోళ్ళని మనం మెచ్చుకుంటామా? మెచ్చుకోము. మనకు దాయాది దేశం, భారతదేశానికి దాయాది దేశం పాకిస్తాన్. పాకిస్తాన్ మనోళ్ళని ఎప్పుడైనా మెచ్చుకుందా? లేదు. మనము పాకిస్తాన్ వాళ్ళని మెచ్చుకున్నామా? వాడు చేసే ఉగ్రవాద చర్యలను నిరంతరం మనం ఖండిస్తూ ఉన్నాం. మన ఆర్మీ జవాన్లు ఉగ్రవాదులతో పోరాటం చేస్తున్నారు. వాళ్ళే లేకుంటే దేశంలోకి చొచ్చుకొచ్చేటువంటి వాళ్ళు ఉగ్రవాదులు. మన ఆర్మీ వాళ్ళు, మన జవాన్లు ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్నారు అక్కడ. కాబట్టి ఏనాడు కూడా మన కళలో కూడా పాకిస్తాన్ను మెచ్చుకోం. కానీ పాకిస్తాన్లో ఉన్నటువంటి ఇమ్రాన్ ఖాన్ సోదరి భారతదేశాన్ని మెచ్చుకుంది. ఎందుకు మెచ్చుకున్నది అంటే, ఆపరేషన్ సింధూర్ సూపర్ సక్సెస్, అనుకున్నటువంటి టార్గెట్లను రీచ్ అయినాము. ఎక్కడ ఏది ధ్వంసం చేయాలనో ధ్వంసం చేసినాం. ఇది భారత్ విజయం. ప్రపంచం గుర్తించింది, కానీ పాకిస్తాన్ వాళ్ళు గుర్తించలేదు దాన్ని. ఎందుకంటే వాళ్ళకు అవమానం కదా. అవమానం కాబట్టి అక్కడి ప్రభుత్వము, ఆర్మీ వాళ్ళు ఏదో రకమైనటువంటి కల్పితమైన కథలు చెప్తున్నారు. మనం ఇట్లా విజయం సాధించినాం, మనం అట్లా సాధించినామని. కానీ అక్కడ సాధించింది భారత్, పాకిస్తాన్ కాదు. దీన్ని ఆమె ఇమ్రాన్ ఖాన్ సోదరి ప్రశంసల వర్షం కురిపించింది. మళ్ళా గట్టి వాతలు పాకిస్తాన్ ఆర్మీకి, ప్రభుత్వానికి పెట్టింది. ఒకసారి మన డీటెయిల్స్లోకి వెళ్దాం ప్రేక్షకులారా. జైల్లో ఉన్న పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సోదరి నోరిన్ నియాజీ చేసిన వ్యాఖ్యలు పాకిస్తాన్ రాజకీయాల్లో సంచలనం సృష్టించినాయి. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ యుద్ధంలో పాకిస్తాన్ సైన్యం ఎదుర్కొన్న ఘోర ఓటమిని కప్పిపుచ్చుకోవడానికి అక్కడి జనరల్స్ నాయకత్వం అబద్ధపు విజయగాథలను ప్రచారం చేస్తున్నారని ఆమె గట్టిగా సురుకులు పెట్టింది, వాతలు పెట్టింది. 4 రోజుల పాటు జరిగిన యుద్ధంలో భారత్ దళాల ఆపరేషన్ అద్భుత విజయం సాధించిందని, అయితే పాక్ ఆర్మీ తన పరాభవాన్ని దాచేందుకు ప్రయత్నిస్తుందని ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. నిర్మోహమాటంగా చెప్పింది. ఆమె ఏం భేషజాలు లేకుండా నిర్మోహమాటంగా చెప్పింది. ఒకసారి ప్రేక్షకులారా, ఇది ఒకసారి వీడియో విందాం, ఇంటర్వ్యూ. इन्होंने मोदी के साथ बात किया, मोदी के साथ मिलकर ड्रामा किया था. तुम्हारा कहते मोदी चाहता है इनको 2 मिनट में फिक्स कर देता. वो तो मोदी कैसे चाहता है? हमारी वो हम तो उनके बहुत नहीं, और हमारे उनके क्या दुनिया पूरी दुनिया दुआ करती. देखो इन्होंने किया. मोदी चाहता, मोदी रुका क्यों था? डर क्या था? इतना बड़ा मुल्क है, तुम उस मुल्क को देखो अपने आप को. पाकिस्तान को हमला कर दिया. इजराइल पीछे इस बार बहुत तगड़ा बात सुनो. इजराइल पीछे था, वो याद रखो. पाकिस्तान के पीछे था इजराइल. इन्होंने इजराइल को रिकॉग्नाइज करवाना था पाकिस्तान से. ये तो फसाद मच गया ईरान का. क्या था? उन्होंने दुबई वगैरह निकाल लिया ना. अभी पाकिस्तान की बारी आ रही थी और ये गए थे जो చూడండి ప్రేక్షకులారా, ఎంత నిర్మోహమాటంగా ఇంటర్వ్యూలు చెప్పిందంటే, ఈ యుద్ధం మరింత ముదరకుండా ఉండేందుకు, పాకిస్తాన్ నాయకత్వానికి తీవ్ర పరాభవం తప్పించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా జోక్యం చేసుకున్నారని పేర్కొన్నారు. వాడు పాకిస్తాన్ ప్రధాని పోయి ట్రంప్ కాళ్ళ మీద పడ్డాడు. శరణం, నువ్వు ఒప్పుకుంటే శరణం, లేకుంటే మరణం అన్నాడు. ట్రంప్ నరేంద్ర మోదీకి ఫోన్ చేసి బతిలాడాడు. ఆపవయ్య, అమాయకులు వాడు చచ్చిపోతారు, వాడు ఇప్పటికే ఆగములు ఉన్నది అని అంటే, మన మోదీజీ పెద్ద మనసుతోటి యుద్ధాన్ని అప్పుడు, లేకుంటే ఒకటే రోజు 4 రోజులు అయింది కదా, ఇంకొక రోజు నడిస్తే మాత్రం పాకిస్తాన్ మ్యాప్లో లేకుండా సర్వనాశనం అయిపో. అంతేకాకుండా ఇజ్రాయిల్ను గుర్తించే ప్రక్రియలో భాగంగానే అబ్రహం ఒప్పందాల్లో పాక్కు చేరేందుకు వ్యూహాత్మకంగా అడుగులు పడ్డాయని తెలిపారు. ఎలాంటి ఆధారం లేకుండా సైన్యాన్ని, ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారంటూ పాకిస్తాన్ నేషనల్ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇమ్రాన్ సోదరికి నోటీసులు జారీ చేసింది. ఇక వాడు చేసేదే ఉన్నది. పాకిస్తాన్లో మాజీ ప్రధానులను తీసుకుపోయి జైళ్ళల్లో వేస్తారు, చిత్రహింసలకు గురి చేస్తారు. వాళ్ళ ప్రతిభ గొప్పది. మన దేశంలో మాజీ ప్రధానులు ఎంత హోదాతో బతుకుతున్నారు. 100 ఏళ్ళు పూర్తి చేసుకొని హాయిగా వెళ్ళిపోతారు. అక్కడ అట్లా వాడు మాజీ అయిందంటే అయిపోయి వాళ్ళని తీసుకుపోయి లోపల పడేయాలి. అంత గొప్పనైన రాజ్యాంగం పాకిస్తాన్లో.
అందుకే దరిద్రమైన దేశం సర్వనాశనం కావడానికి అన్ని హక్కులు ఉన్నాయి, తొందరలోనే ఉంది ప్రేక్షకులారా. ఒకసారి మరి ఇమ్రాన్ ఖాన్ సోదరి నొరినో నియాజీ చేసిన వ్యాఖ్యలు, వాళ్ళ దేశం వైఫల్యాలను ఒక ఇంటర్వ్యూలో చెప్పిన దాని గురించి మీ స్పందన ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.